నిన్న జిఎస్టి, మొన్న డిమానిటైజేషన్, అవతలి మొన్న స్వచ్ఛ భారత్. అన్నీ చారిత్రక ఘట్టాలే, ఎవరూ ఊహించని విప్లవాలే. మా కాడ అమ్మాయిలు మొబైల్లో టైం తింటున్నారు, అబ్బాయిలు ఎదురు దెబ్బలు తింటున్నారు, పోలీసులు లంచం తింటున్నారు, నేతలు గడ్డి తింటున్నారు. కానీ రైతు విషం తింటుండు, జవాన్ తూటాలు తింటుండు. నా దేశంలో ఇంకా ఆకులుందని ఎవడన్నాడు? నా దేశం మారుతుంది. ఈడ చీపురు పట్టినోడు ఢిల్లీ సీఎం కాగలడు, ఛాయమ్మినోడు పిఎం కాగలడు. డిగ్రీలు డిప్లొమా చేసినోళ్ళంతా ఫేస్బుక్ వాట్సాప్ లో బిజీగా ఉంటారు. ఇంకా నా దేశంలో నిరుద్యోగం ఏడుంది? నా దేశం మారుతుంది. జపాన్ వాళ్ళు 7G ట్రయల్ చేస్తున్నారు, మరి మనోళ్ళంతా 11 గ్రూపుల్లోకి ఓం నమ శివాయ పంపి ఫ్రీ రీఛార్జ్ కోసం ఎదురు చూస్తున్నారు. నా దేశం మారుతుంది. మా దగ్గర అగరబత్తులు 2 రకాలు, ఒకటి దేవుడి కోసం, ఇంకొకటి దోమల కోసం. కానీ వాటి వాసనకి దేవుడు రాడు, దోమలు పోవు. నా దేశం మారుతుంది. కడుపు మాడిపోతుంది, అయినా యోగా చేయిస్తున్నారు. జేబులో చిల్లర లేదు, అయినా బ్యాంకులో ఖాతాలు తెరిపిస్తున్నారు. తలదాచుకోవడానికి గూడు లేదు, కానీ పాయకానాలు కట్టిస్తున్నారు. ఊళ్ళల్లో కరెంటు లేదు, కానీ డిజిటల్ ఇండియా బాట పట్టిస్తున్నారు. మనం కులం కంపులో దొర్లుతున్నాం, రోడ్డు వంపుల్లో స్వచ్ఛ భారత్ అంటున్నాం. మన గోవులు హైవేల మీద చస్తున్నాయి, మనోళ్ళు గోరక్షణ కోసం చంపుతున్నారు. డాటా ధర తగ్గుతుంది, టమాటో ధర పెరుగుతుంది. ఇప్పటికైనా అర్థమైందా? నా దేశం మారుతుంది.